మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ ఉండాలి, ఆయన మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ ఉండాలి. మీరు ఆరోపించారా, ఆయన సమాధానం చెప్పండి. 5 పదవులు సార్ కుటుంబంలో. రైట్ మళ్ళీ ఒక్కదాని మీదనే కేంద్రీకృతం కావద్దు. లేదు ఇప్పుడు ఒకటి సార్, ఎక్కడైనా పార్టీలో సీట్ రానప్పుడు వాళ్ళు వేరే పార్టీలో వాళ్ళకి సీటు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు విమర్శలు చేస్తారు, వెళ్ళిపోతారు. దాడి వీరభద్రరావు ఎవరు సార్? తెలుగుదేశం, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం. మేము అన్యాయం చేశామంట ఆయన సి రామచంద్ర గారు తెలుగుదేశంలోనే గుర్తింపు ఇవ్వలేదు సార్ సరిగ్గా. మేము ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చాం, ఆయన ఏదో ఎమ్మెల్యే సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే కడప జిల్లాలోనే ఇంకో చోట ఇవ్వలేము. పరిస్థితి ఏం చేయను, పోయాడు ఆయన. ఇక మేము అన్యాయం చేసినట్టు ఇక దానికి ఏం సమాధానం చెప్తాం? ఇవన్నీ మాకు పట్టించుకునేంత టైం కూడా లేదు సార్. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మేము రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ మాకు ఫైనల్. 1కి 100 సార్లు ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకుంటారు. మా దగ్గర ఉన్నటువంటి 100 మంది నాయకులకు ఉండేటటువంటి ఆలోచనలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆలోచిస్తారు. 1కి 10 సార్లు. ఇవాళ నష్టం జరగచ్చు, రేపు నష్టం జరగచ్చు, ఎల్లుండి కూడా నష్టం జరగచ్చు. లాంగ్ రన్ లో మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. అందుకని మేము 2014 ఎన్నికలు ఓడిపోయాం. మా పార్టీ నాయకులు అందరూ, మా పార్టీ సీనియర్ నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో జోరేగల్లే వచ్చి అన్న రైతు రుణమాఫీ చేద్దామని ఒక్క మాట ఇవ్వన్న అధికారంలోకి వస్తాం. ఏందన్నా నువ్వు 20 మా మాట రైతు రుణమాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్తుంటే నువ్వు ఎందుకు 20 ఈయనన్నా మన హామీయే కదన్నా, వచ్చినాక చేస్తే అంత పోతే అంత ఎవరు పట్టించుకుంటారని ఈ ప్రజలు. ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. లైవ్ లో మీకు చెప్తున్నా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట ఇచ్చాం, చేయలేము. రేపొద్దున చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా మచ్చగా ఉంటాం కదా, రోజు చేయలేమని చెప్పి రేపొద్దున మన అంటారు కదా. ఈ 4 ఏళ్ళు చూసుకుంటే మనం లాంగ్ రన్ లో ఇంకా రాజకీయ పార్టీ ఎట్లా నడుపుతాం అని చెప్పారు. మేము ఇప్పుడు కూడా సిపిఎస్ రద్దు లాంటి దానిలో కూడా ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి సిపిఎస్ మనం చేయలేకపోతున్నాం. ఈ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బదులు మనం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఎలా చేయగలుగుతాం ఒప్పించి ఉద్యోగ సంఘాలతో ఇది బెనిఫిట్ లాంగ్ రన్ లో ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. ఏదైనా 1-2 హామీలు ఉన్నట్లు ఇది. సో క్లియర్ గా మేము చేసింది ఏంటి, చెప్పింది ఏంటి, దానికి సంబంధించిన మేనిఫెస్టో ఏంటి ప్రతి గడపలో ఉంది. అదే మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం అన్న బాబు, మీరేమని అడుగుతారు ఓటు? మిస్టర్ యాదవ్ గారు మీరు ఏమని అడుగుతారు? అంతే సార్. మీరు మీ పార్టీ కార్యకర్తల మీద, మీ పార్టీ నాయకత్వం మీద, మీ పార్టీ నాయకుల శ్రేణుల మీద మీ పార్టీ నాయకుడు నమ్మకం లేదనేది చాలా మీ ఇద్దరు 1 by 1 ఇద్దరు ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. ఇది మన డిబేట్ లో మీ ఇద్దరు కూర్చుని ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చుంటే మీరు మాట్లాడేశారు, ఆయన ఆన్సర్ చేస్తున్నారు, మధ్యలో ఆయన అనవసరంగా కెలుగుతున్నాడు, డిబేట్ నాశనం అవుతుంది. అంత మించేం లేదు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అంతా షర్మిల గారి వైపు వెళ్తుంది అన్నారు. ఏం సార్ బీఎస్పీ పార్టీ చెప్పండి యాదవ్ గారు, మీరు చెప్పేసారు, ఆయన చెప్పండి. కాదు సార్, బీఎస్పీ పార్టీ ఎవరి కోసం పుట్టిన పార్టీ? మరి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అంటే ఎందుకు పోవట్లా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 100 రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎందుకు మరి మా ఓట్ బ్యాంక్ అంటే అడ్డుకోవాలా? ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ సార్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒక ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోయిందని ప్రచారం. మొన్నటి దాకా పీకే పోయాడు, అయిపోయింది. మొన్నటి దాకా వాళ్ళు పోయారు, అయిపోయింది. మొన్నటి ఇప్పుడు ఏం పోయింది, అయిపోయింది. ఇట్లాంటి ప్రచారం ఎన్నాళ్ళు జరుపుతారంటున్నాను. అరే మా ప్రభుత్వ పరిపాలన చూసి ఓటేయమంటున్నాం కానీ షర్మిల గారు మా దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో చూసారు, దాన్ని చూసి ఓటేయమని ప్రజలు దాన్ని చూసి ఓటేస్తారా? లేదంటే మా దగ్గర ఎవరో 4 పోయారు కాబట్టి వాళ్ళని చూసి ప్రజలు ఓట్లేస్తారా? మా పరిపాలన ఏంటి, మా పరిపాలన